Hello friends, good evening. Ela unnaru? Welcome back to our channel Tirupati Vlogs. ఈ రోజు నేను మన ఛానల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యాక్చువల్గా నేను తీసినటువంటి వీడియో. నేను వచ్చి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బాగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చి చికెన్ ఫ్రైకి ఒక ఆనియన్ పెద్దది, టమాటో ఒకటి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కావాలంటే ఆనియన్ ఇంకా కావాలంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇది వడియం వేసుకున్నాను. చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది వడియము, అందుకని వడియం వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, దాంతోపాటు ఇంకా ఆనియన్స్ కూడా ఇందులో వేసేసేయాలి. ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను వచ్చి ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇప్పుడు వచ్చి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. ఒక 2 స్పూన్స్, హాఫ్ కేజీకి 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ సరిపోతుంది. సో ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నా చిల్లీస్ కట్ చేసుకున్నానని చెప్పాను కదా, 2 చిల్లీస్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఈ విధంగా కొంచెం పొడవుగానే ఈ విధంగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి యాడ్ చేసుకొని బాగా ఇది ఫ్రై అయ్యే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే వరకు ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. సో ఇది ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ని క్లీన్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకొని ఇప్పుడు మనము దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే, ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులో ఇప్పటి వరకు నేను సాల్ట్ కానీ ఇంకా పసుపు కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. ఇది కొద్దిసేపు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకున్నాక ఇంకా సాల్ట్, రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది కూడా యాడ్ చేసుకొని వితౌట్ వాటర్ బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్లోనే. ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టి బాగా సాల్ట్, పసుపు అంతా కూడా యాడ్ అయ్యి బాగా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చూడండి, మనం వాటర్ వేయకపోయినా కూడా ఇందులో వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మనము ఇదే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. మనం వాటర్ అనేది కొద్దిగా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా యాడ్ అయి మొత్తం ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము టమాటో కూడా యాడ్ చేసుకుందాము. మామూలుగా ఫస్టే టమాటో వేస్తారు, అవసరం లేదు. ఇప్పుడు ఇలా వేసుకున్నామంటే ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా టమాటో కూడా బాగా మగ్గే వరకు మనము ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ధనియా పౌడర్ కొద్దిగా, తర్వాత వచ్చి కారం కూడా యాడ్ చేసేసుకుందాము. కారం అయితే నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే చికెన్కి కారం ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ వచ్చి 1.5 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇలా మొత్తం చికెన్ అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగానే ఇప్పుడు మన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదే విధంగా ప్లేట్ అనేది క్లోజ్ చేసుకొని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఆల్రెడీ మనం వాటర్ అందులోనే వచ్చింది కదా, అప్పుడే బాయిల్ అయిపోతుంది. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కూడా మనం మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ మనం ఇదే విధంగా బాయిల్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నామంటే. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు యాడ్ చేసామంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చి ఇది వచ్చి చికెన్ మసాలా పౌడర్, ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇది అంటే మనం ఒక 10 మినిట్స్ ఇంకా స్టవ్ కట్టేస్తామనగా మనం యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం చికెన్ అనేది టేస్ట్ చేసామంటే మనము చికెన్లో మనకి ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోలేదంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ చికెన్ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నామంటే ఆ కారం కూడా పచ్చివాసన అనేది పోయి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. సో ఇదే విధంగా మనము కొద్దిసేపు ఇలాగే ఉంచేసామంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంటుంది చపాతీకి, రోటీకి, పూరీకి, ఇంకా మనం రైస్కి అయితే కూడా బాగా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సింపుల్, మనం వాటర్ అనేది కొద్దిగా కూడా యాడ్ చేసుకోకుండా చికెన్ ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.